మూవింగ్ ఆన్, హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని బీసీ విద్యార్థి సంఘం ముట్టడించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన తెలియజేశారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీలు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు ఆర్ కృష్ణయ్య, మధుసూదనాచారి మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇబ్బంది పడే ప్రశ్న ఉందని అడుగుతున్నారు. దాదాపు 8,000 ఫీజుల బకాయిలు పెడితే దీని మూలంగా ముఖ్యమంత్రి ఒక్కరికే ఎంజాయ్ ఉండొచ్చు, కానీ రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థులు వాళ్ళు నరక యాతన అనుభవిస్తారు. విద్యార్థులు కోర్స్ అయిపోయిన వాళ్ళు ఇంజనీరింగ్, ఎంసీఏ, బీసీఏ లేదా డిగ్రీ, పీజీ కోర్సులు అయిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క సర్టిఫికెట్ రాక అప్పులు తెచ్చి, కొందరు తమ్ముడు వాళ్ళు అప్పులు తెచ్చారు, అప్పులు ఉంటున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ నానా ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికేట్స్ ఇవ్వగా తీసుకోలేక అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. తెలంగాణలో గత ప్రభుత్వాల కంటే భిన్నంగా అన్ని విధాలుగా విద్యార్థి లోకాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా అనేక దేశాలు, అడ్వాన్స్డ్ దేశాలు ఏవైతే ఉన్నాయో విద్యను, వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించి ఆ దేశంలో ఉండేటువంటి ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి ఒక శక్తిగా రూపాంతరం చెందేటువంటి సానుకూల పరిస్థితులు కల్పిస్తా ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలు, ప్రత్యేకించి విద్యార్థులు, యువకులు బజార్న పడేటువంటి దుర్మార్గపు విధానాన్ని కొనసాగిస్తా ఉన్నది. విద్య అనేది విద్యార్థుల ప్రాథమిక హక్కు. హన్మకొండలో స్టూడెంట్